భారతదేశంలో మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో డ్రోన్లు పాత్ర చాలా కీలకమని టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జె సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఆంధ్ర పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈశ్రీ ఫౌండేషన్ సహకారంతో ద్రోణాచార్య టేక్ హబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామగంగ డ్రోన్ ల్యాబ్ ను ముఖ్య అతిథులు టెక్నికల్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జె సత్యనారాయణ మూర్తి, ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం జనార్దన్ రావులు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పాలిటెక్నిక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డ్రోన్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చించిన అనంతరం సర్టిఫికేట్ కోర్సుగా ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి ద్రోణాచార్య టెక్ హబ్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు అందజేస్తున్నామన్నారు. దేశంలో ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో డ్రోన్ల వినియోగం చాలా కీలక పాత్ర వహిస్తుంది. రక్షణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం అధికంగా ఉందన్నారు. ఈ సమావేశంలో పాలిటెక్నిక్ ఓల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టిపివి రమణ, ఈశ్రీ ఫౌండేషన్ సిఎఫ్ఓ మున్షి మొహమ్మద్, కోఆర్డినేటర్లు కేసీహెచ్ సత్యనారాయణ, ఎస్ అచ్చన్న తదితరులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఏరియాలో ఒక స్కిల్ స్టూడెంట్స్కి ఇవ్వబోతున్నారు ఈ కాలేజీ నుంచి. ఎందుకంటే యాడెడ్ స్కిల్స్ అని చాలా యాడింగ్ కోర్సులు ఉన్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి డిపార్ట్మెంట్ తరఫున. 3 months, 2 months, 1 month అలాగా. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇప్పుడు 1 month కోర్స్ కింద ఏపీటీలో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఓల్డ్ అసోసియేషన్ స్టూడెంట్స్ అందరూ కంట్రిబ్యూట్ చేస్తున్నారు దీనికి ఫండింగ్ అంతాను. తర్వాత ద్రోణాచార్య టెక్నాలజీస్ అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్కి స్టూడెంట్స్కి ఇస్తారు. అంటే ఇప్పుడు 1-2 స్కిల్స్ సరిపోవట్లేదు కాబట్టి ఆ యాడ్ ఆన్ కోర్సుల కింద ఇది కూడా అదర్ స్కిల్ కింద వస్తే వాళ్ళకి ఆ జాబ్ ఆపర్చునిటీ ఏరియా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి జాబ్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక ముందు కూడా ఇటువంటి కోర్సులు యాడ్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్కు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఫ్యూచర్లో బయట వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అది డిపార్ట్మెంటు అన్ని గైడ్లైన్స్ ఫార్ములేషన్ జరిగిన తర్వాత ఇటు మెయింటెనెన్స్కి ఏమైనా కాస్ట్ అవుతుందా, ఫీజు ఏమైనా పెట్టాలా, అప్పుడు సర్టిఫికేషన్ అనేది బోర్డు నుంచే ఇస్తుంది. బోర్డు ఒకవేళ ఆఫర్ చేస్తే అదర్ కోర్సెస్ ఎలా చేస్తున్నారో ఇది కోర్స్ కూడా బోర్డు నుంచి వస్తే కనుక బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. అంతే. యాడ్ ఆన్ స్కిల్ కింద ఇవన్నీ కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఈ స్టేట్లో ఫస్ట్ కాలేజీ ఇంప్లిమెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫండెడ్ బై ఆర్విన్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విచ్ ఈజ్ సపోర్టెడ్ బై ఈశ్రీ ఫౌండేషన్ అండ్ Pasarlapudi Ramaganga Trust supporting. This cost of the project is 15 lakhs. They are providing 7 drones and accessories for the repairs and all. ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా స్టూడెంట్స్కి చాలా ఉపయోగకరము. మేము ముందుగా ఈ డ్రోన్ టెక్నాలజీ ట్రైనింగు ద్రోణాచార్య హబ్ అనే టెక్నాలజీ సపోర్ట్తో స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత కాలేజీలో ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ట్రైన్ అయిన స్టాఫే ఇవ్వటం జరుగుతుంది. దీనివలన ఈ యొక్క న్యూ టెక్నాలజీ వలన ట్రెండింగ్ డెవలప్మెంటు లాజిస్టిక్స్లోను, డిఫెన్స్లోను, సెక్యూరిటీస్లోను, అగ్రికల్చర్లోను చాలా ఎక్కువగా ఉందండి. ఈ యొక్క ఈ డ్రోన్ టెక్నాలజీ వలన ఈ కాలేజీ చాలా ఫ్లరిష్ అవుతుందని, ఇది ఒక డెవలప్మెంట్లో ఈ కాలేజీ ఒక ఏపీలో మొట్టమొదటి భాగస్వామి అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క డ్రోన్ ల్యాబ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తామని మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ధన్యవాదాలు టు ఆర్విస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి గారు గంగాధర్ రావు గారు అండ్ అస్రార్ గారు అండ్ సపోర్టింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియా కాకినాడ గారు అండ్ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ ధన్యవాదాలు టు all other my staff members and supporters of AP Andhra Polytechnic Old Students Association President and members.